కలిగోగ మీద అమ్మవారు ఆదిశక్తి అయి పుట్టింది. ఆదిశక్తి పటమారి నెమలి అవతారం ఎత్తింది. నెమలి అవతారం ఎత్తి ఒకవేళ నేను నెమలి కన్నీరు అన్మగించినది. అన్మగించి ఒకవేళ 3 గుడ్లు పెట్టింది. 7 సముద్రాలు పట్టిన తామర పుష్పం మీద వండుకున్నప్పుడు 41 రోజు వండినప్పుడు రర్రేమో గుడ్డు వలిగింది. ఆకాశమేని చెట్లు గుట్టలో ఏర్పడి 2వ గుడ్డు ఏర్పడ్డది. 2వ గుడ్డు వలిగి శివుడు చంద్రుడై పుట్టిండు. 3వ గుడ్డు ఒకవేళ నేను అర్ర 3వ గుడ్డు వలి విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములు పుట్టిరమ్మా. పెళ్లి లేదన్నది అమ్మవారు అవతారం ఎత్తి ఆ పిల్లల దూది పాల పోసి దూదాల దానికి పాల పోసి మానాల దాదుంది. ఒకవేళనైనా 16 ఏళ్ల వీరపుత్రుడు వేసింది అమ్మవారు. 18 ఏళ్ల వీరపుత్రురాలయ్యి అమ్మవారు రేణుకాదేవి. పెద్దవాడు ఒకవేళనైనా అంతకన్నా పెద్దవాడు విష్ణుదేవుడు నడుతున్నాడు. బ్రహ్మదేవుడు చిన్నవాడు శంకరుడు జంగమయ్య. నా గర్భాన గుడ్డు పుట్టింది. గుడ్డు నాకు బిడ్డ కావాలి. గుడ్డు లోపల మీరు పుట్టిరు. నాకు మనమలు కావాలి. మనములు సాలక్క వాడమంటారు. అమ్మవారు ఒక విధంగా ఆ విష్ణునారాయణ మూడు చెప్పడం కదా. విష్ణుదేవుడు కల్లాలు విష్ణునారాయణ కళ్ళు ఉన్నాడమ్మో. విష్ణుదేవుడు ఏమంట ఉన్నాడు. అమ్మా లోకమాత అని ఒకవేళ నాకు తల్లి కావాలి. తల్లి ముందర కలిపి నాకు కలిగి ఒక పుట్టవంత ఉంది. నేను మీ గర్భాల పుట్టినందుకు నేను కొడుకునైతున్నా. నువ్వు తల్లి అయితే తల్లి కొడుకు మనం ఇలా లగ్నమార్త ముందు జన్మాలు కూడా గదే విధంగా జరుగుతుంటది. ఇది పాపం. ఒకవేళనైనా నీకు నాకు ఇటు బంధం కాదు. నిన్ను లగ్నమాడలేడు విష్ణునారాయణ ముఖ్య ఒకవేళ ఉరకలాగుతున్నాడైనా చిత్రకన్ను ఉన్నదట. 26 ఒకవేళనైనా మరి అమ్మవారు అటెండ జ్యోతి ఆరశక్తులు ఒక రసుకున్న చిత్రకన్ను తీసి విష్ణుదేవుడు చూసినప్పుడు భాగ్యం అండి అడ్డుకుల్ల గీరినట్టు ఒక్క పొడుగు 16 అయింది. బ్రహ్మదేవుడు కూడా లగ్నమాడు అంటే నా అవశ్యంగా అని బ్రహ్మదేవుడు ఉరుకుతున్నాడు. బ్రహ్మదేవుడు చూసినప్పుడు 2వ పొడుగు అయింది. 2వ
పుట్టుకుపోయిన అందరికన్నా చిన్నవాడు తెలివితేటల గల్లవాడు శివుడు జంగమ గురుదేవుడైన జంగమయ్య దగ్గర పోతుంది చక్కన నటన చేసుకుంటాము వాళ్ళ ఎన్ని లెక్కల గుంజినట్టు కుందాలి వెన్ను ఒకవేళ అరిసితల బెల్లం పెట్టి మోసేత నాట్యాలని చెప్పి అమ్మవారు ఆదిశక్తి లోకమైన అరే నవ్వు ఒట్టే అమ్మవారు శంకరుని జంగమయ్య దగ్గర చేరవచ్చింది. ఆ శివుడు జంగమయ్య ఏమంట ఉన్నాడమ్మా ఏమిరా నేను లగ్నమాడనంటినా ఈయన నా ప్రాణం గంట తీస్తానేమో ముందల కలియో దేవత తండ్రి దేవతల కలిసి నిష్ఠురా కథల శాస్త్రాలు మరి దేవలోకం పుట్టేది ఉంది దేవలోకం మెరిగేది ఉంది అని శివుడు జంగమయ్య ఒకవేళ అరగంట సేపు ఆలోచన చేసిండు. కానీ ఒకవేళనైనా మనకు నా తోడ పుట్టిన వాళ్ళు మరణమయ్యారు సృష్టి అనేది గానాడు ఏర్పాటు చేసిందంట. వాళ్ళిద్దరు మరణమయ్యారు కాబట్టి ఆ గంగల కొట్టుకోదాము స్నానం చేసినాక కార్యగతం చేసినాక నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి గంగల ఒడ్డుకు తీసుకొచ్చినాడు. అమ్మవారిని తీసుకొచ్చి గంగలో కూడా స్నానం ఆడదామని చెప్పి అమ్మవారు ఒకళ్ళ మెడకున్న ఉపమాల జపమాల మంత్రదండలు తీసింది ఆ గడ్డ మీద పెట్టింది. చిత్రకన్న తీసి గడ్డ మీద పెట్టినది గానాడు గడ్డ మీద పెట్టి అద్దవరు మా పిల్లగాడు ఆడపిల్ల ఒక దగ్గర స్నానం చేయరా అని చెప్పి అద్దవరు దూరం పోయి స్నానం ఆడుతుండగా ఈ సమయం తప్ప వలసేమేం దొరకదన్న శివుడు జంగమ గురుదేవుడమ్మా పుట్టబోసినాడు దేవతంగమయ్య చూసినాడు అమ్మవారు చూసినాడు దేవతంగమయ్య నీళ్ళు చల్లుకున్నాడు కాజేయి కడుకున్నాడు ఈ విధంగా మాత్రం తీసి నడికేసుకున్నాడు. నొచ్చి కట్టుకున్నప్పుడు ఈ విధంగా అమ్మవారు మరి తాళం వేసి పెళ్ళెప్పుడు అని జంగమయ్య దగ్గర వస్తుండగా శివుడు జంగమయ్య ఏమంట ఉన్నాడమ్మా ఆదిశక్తిని కళ్ళవారా చూసిండు. ఆ శివుడు కళ్ళవారా చూసినప్పుడు పక్క పక్కన నెక్కుపుల్ల గిరినడి గిరిలో పైల మఠాలు ఉడుకు భయం మూడు పుడుకుపై తయారైపోయింది. నీళ్ళ ప్రారంభిస్తే